హలో సార్, నమస్తే. సార్ ఇప్పుడు కిరణ్ ఎన్టీఎస్కి మీరు ఎలా చూస్ చేసుకున్నారు? ఎందుకోసమని కిరణ్ ఎన్టీఎస్ మీరు చూస్ చేసుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్? త్రూ సోషల్ మీడియా. మెయిన్ లైక్ ఐ గాట్ ఇట్ లైక్ ద కాంటాక్ట్ నాకు వచ్చింది సోషల్ మీడియా నుంచి. తర్వాత నాకు ఇంటీరియర్ చేసిన వాళ్ళు రిఫర్ చేస్తారు కూడా. ఇక్కడ అమీన్పూర్లో వేరే వాళ్ళకి వర్క్ చేస్తారు. వాళ్ళని అడిగినా, నేను పర్సనల్గా వాళ్ళకి ఫోన్ చేసి అడిగాను. నేను వాళ్ళు వాళ్ళ వీడియో లైక్ చూపించారు నాకు. ఆ వీడియో కూడా నచ్చింది. వాళ్ళు కూడా చాలా సాటిస్ఫై. అంటే మా వర్క్ అడిగిన టైంలో వాళ్ళ బడ్జెట్లో ప్లస్ లైక్ బెస్ట్ ప్లై వాడామని చెప్పారు నాకు, బెస్ట్ మెటీరియల్ తోటి. సో నేను వాళ్ళకు కూడా ఒపీనియన్ తీసుకుని, సో తర్వాత తపన్ సార్ని కలిసాను. నేను కలిసిన తర్వాత మీ సిఇఓ డైరెక్ట్ మేనేజింగ్ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో తపన్ కుమార్ సార్ని కలిసి ఫస్ట్ టైం మీట్ అయినప్పుడే నాకు ఒక రకమైన లైక్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాను నేను. ఆయన ఐడియాస్ ఇచ్చిన కొన్ని, ఇక్కడ ఇది బాగుంటుంది, ఇక్కడ ఇది బాగుంటుంది, ఐడియాస్ కూడా నచ్చాయి నాకు కొన్ని. సో లేటర్ ఆన్ వన్స్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత మీ లైక్ ఎవరైతే వర్కర్స్ ఉన్నారో, ఎస్పెషల్లీ శర్మ, ఇక్కడ మనం ఒకవేళ సజెస్ట్ చేసినా కూడా ఆయన ఇది ఇక్కడ బాగుండదు, ఇక్కడ ఇది పెద్ద మీరు ఒక 1.5 feet హాఫ్ ఫీట్ ఎక్స్ట్రా అయినా కూడా ఈ హాఫ్ ఫీట్ ఎక్స్ట్రా పెట్టుకుంటే ఇది బాగుంటుంది ఎక్స్ట్రా, ఆ సజెషన్స్ చాలా బాగున్నాయి. ప్లస్ ప్లేస్ యూటిలైజేషన్, మనకి ఉన్నదానికి ఎక్కువ స్టోరేజ్ వచ్చేలాగా వాళ్ళు సజెషన్స్ ఇచ్చారు నాకు. అదే కాకుండా వేరేవి ఏమిటి లైక్ అవుట్ సైడ్ ఏది బాగుంటుంది, కలర్ కాంబినేషన్స్, లైక్ హ్యాండిల్స్ దగ్గర నుండి నాకు చాయిస్ ఇచ్చారు. మెటీరియల్ కొన్ని మెటీరియల్స్ చూస్ చేసుకోవడానికి నాకు చాయిస్ ఇచ్చారు. హ్యాండిల్స్ కానీ, ప్లైవుడ్స్ కానీ, డెకోలమ్స్ కానీ, లామినేట్స్ కానీ, ఇవన్నిటికి కూడా నాకు చాలా లైక్ కంఫర్ట్ జోన్లోకి వెళ్ళాను నేను. నాకు నచ్చింది, నేను లైక్ నాకు నియర్ బై షాప్ ఉన్న దగ్గరికి వెళ్ళి అలా చాయిస్ నాకు వచ్చింది. అంటే మ్యామ్, బడ్జెట్ పరంగా ఎలా ఉంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ బడ్జెట్ త్రూ అంటే ఇప్పుడు కంపేర్ టు అనదర్ ఇంటీరియర్స్ అన్ని కంపారిజన్ చేస్తే దానికి నేను లైక్ 7 to 8 ఇంటీరియర్స్ ముందు కలిసాను నేను. నా దగ్గర కొటేషన్స్ కూడా ఉన్నాయి. నాకు 20 years బ్యాక్ ఒక కార్పెంటర్ చేశారు. చేసిన ఆయన దగ్గర కూడా కొటేషన్ తీసుకున్నాను నేను. వాటన్నిటిలోకి కూడా నాకు లైక్ వర్క్ వైజ్ లైక్ రీజనబుల్గా అనిపించింది. లైక్ ఉన్న వాటిల్లో వేరే వాటితో కంపేర్ చేస్తే ఇది రీజనబుల్గా అనిపించింది. అందరూ కూడా మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అంతా కూడా 7.5 లైక్ సమ్ అమౌంట్ అవుతున్నావు నువ్వు, సో డెఫినెట్లీ దానికంటే లైక్ ఒక 20%, 25% ఎక్స్ట్రా అవుతుంది నీకు అని ఒక లైక్ భయం క్రియేట్ చేశారు నాకు. సో దానికి తగ్గట్లే నేను ఎప్పటికప్పుడు ఏదైనా ఎక్స్ట్రా చేయించుకున్నా దానికి లైక్ ఇంటిమేషన్ ఇవ్వడం. ఓకే, లైక్ మైనర్ది అయితే వాళ్ళు లైక్ ఇట్స్ నాట్ లైక్ నాట్ ఎ మ్యాటర్, నథింగ్ అని చెప్పడం. నా బడ్జెట్ అయితే అనుకునేది క్రాస్ అవ్వలేదు. డెఫినెట్లీ లైక్ నాకు అనుకున్న బడ్జెట్లోనే వచ్చింది. నేను అనుకున్న 20%, 30% ఏమీ కాలేదు. మొదట ఏదైతే కమిట్ అయ్యామో ఆ కమిట్మెంట్ ప్రకారం నా మైనర్ చేంజెస్ ఇక్కడ అక్కడ ఉంటే చేశారు, నాకు కంఫర్టబుల్గా ఇచ్చారు. హలో మ్యామ్, నమస్తే. సో ఇప్పుడు కిచెన్ పరంగా మీ స్టోరేజ్ కానీ కిచెన్లో మీకున్న ఇప్పుడు ఐలైనర్ యూజ్ చేస్తారు మీరు. యాక్చువల్గా అందరు బ్రేక్ఫాస్ట్ కౌంటర్ పెట్టుకుంటారు, మీరు డిఫరెంట్గా ఐలైనర్ చేద్దామని అనుకున్నారు. సో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు మా వాళ్ళు? అదే దానికి కూడా స్టోరేజ్ పెట్టించుకున్నామండి మేము. అది కూడా మీ వాళ్ళు ఇచ్చిన ఐడియా ప్రకారంగానే ఎక్కువ స్టోరేజ్ వచ్చేలాగా ప్లాన్ చేశారు. ప్లస్ ఆయన చెప్పింది ఏంటంటే మూవబుల్ పెట్టుకోండి, మీరు ఫ్యూచర్లో అటు ఇటు పెట్టుకోవచ్చు అని చాలా సజెషన్స్ అవి ఇచ్చారు. మాకు కిచెన్లో అనుకున్న దానికన్నా ఎక్కువ స్టోరేజ్ వచ్చింది. చాలా బాగా నచ్చింది మాకు. బెడ్రూమ్స్ కూడా అవుట్పుట్ బాగా వచ్చింది. అసలు స్టోరేజ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మాకు బడ్జెట్లో చేసి ఇచ్చారు. చాలా బాగా చేసి ఇచ్చారండి. మా ఈ పూజ యూనిట్ ఏదైతే ఉందో, సో మీరు అనుకున్నట్టుగా చేస్తారా? మీ బెడ్రూమ్ కానీ పూజ రూమ్ కానీ ఎలా ఉందనేది మీ మాటల్లో ఒకసారి. మేము అనుకున్నట్టే చేశారండి, చాలా బాగా చేశారు. పూజ రూమ్ అయితే అక్కడ కూర్చోవాలని అనిపిస్తుంది అసలు. ఇంకా అక్కడి నుంచి కదలబుద్ధి అవట్లేదు, ఇటు వచ్చినా అటు వెళ్ళినా దాని అంక చూడకుండా రావట్లేదు. డ్రెస్సింగ్ టేబుల్ కూడా చాలా బాగుంది మా రూమ్లో, అన్నీ బాగున్నాయి. టీవీ యూనిట్ కూడా, అందులో కూడా టీవీ యూనిట్ చేయించుకున్నాం, అది కూడా బాగుంది. అలా ఏమి కార్నర్లు అవి నీట్ గానే పెట్టారు, బాగుంది, చాలా బాగుంది. నిన్న ఫంక్షన్కి వచ్చిన వాళ్ళంతా కూడా చాలా బాగా చేయించుకున్నారు, చాలా బాగుంది. మాకు తెలియలేకపోయింది ఇలా చేయించుకోవడం అని చెప్పి కొంతమంది అయితే మేము కూడా చేయించుకోవాలి ఇలాగే అని. టీవీ యూనిట్ అయితే అందరికి చాలా బాగా నచ్చిందండి. మేము డిఫరెంట్గా వెళ్ళాం కదా. నెక్స్ట్ బేసికల్గా మా హైలైట్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ
రామచంద్ర స్వామి పట్టాభిషేకం. పట్టాభిషేకం ఫోటో. ఈ పట్టాభిషేకం దానికి అందరూ ఎక్కడ చేయించుకున్నారు, గ్రెనేటా లేకపోతే ఇది లైక్ ఏమన్నా లైక్ వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఏ టైప్ ఆఫ్ మెటీరియల్, లైక్ దాని ఎస్టిమేట్ ఎంత అవుతుంది ఏంటి, చాలా మంది ఇది అడిగారు కూడా చేయించుకోవడానికి. ఒకళ్ళు ఈ సార్ కాంట్రాక్ట్ ఇచ్చాను. తర్వాత మా దేవుడి గది ఏదైతే ఉందో అది దానికి సాక్షాత్ ఏడుకొండల స్వామి ఇక్కడ వచ్చి కూర్చున్నట్టు ఉందన్నారు. తిరుపతిలో ఉన్నట్టే ఉందన్నారు. మా ఇంటికి వచ్చి చాలా మంది సెల్ఫీలు తీసుకున్నారు, వీడియోలు తీసుకున్నారు. దానికి అంతా కూడా లైక్ లైటింగ్, బ్యాక్గ్రౌండ్ లైటింగ్ అంతా కూడా చాలా, ఈ రెండింటికి చాలా హైలైట్ కాంప్లిమెంట్స్ వచ్చాయి మొత్తం మీద.